Sir, Anantapur, sir. Sir, we need support in increasing the number of seats in this residential school, sir. Actually, most of the mandals bordering the Karnataka, sir. చాలా మంది గ్రీవాన్సెస్ లో దే ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ మోర్ సీట్స్ సార్. ఎస్సీ రెసిడెన్షియల్, బీసీ రెసిడెన్షియల్, కేజీబీవీ మోడల్. దాన్ని ఇవ్వడం వలన సార్ యాక్చువల్లీ ద బర్డన్ ఆన్ ద ఫ్యామిలీ విల్ కమ్ డౌన్. ఇట్ విల్ హ్యావ్ అన్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ది చైల్డ్ మ్యారేజెస్ అండ్ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ దాట్ సార్. సార్ ఇప్పుడు చిన్న సబ్జెక్ట్ సార్ ఆయన చెప్పిన దానికి, ఇప్పుడు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకుంటే టోటల్ ఇంటేక్ కెపాసిటీ చూస్తే ఖాళీలు ఉన్నాయి సార్. కొన్ని ఏరియాస్ లో అట్లా డిమాండ్ ఉంది, కొన్ని స్కూల్స్ లో గ్యాప్ ఉంది. అవి నేను అడ్జస్ట్ చేస్తాను సార్. చేయడం ఒక యాంగిల్ సార్. రెండోది, ఒకవేళ గాని గ్యాప్లుంటే ఆ గ్యాప్ల్లో అదర్ కమ్యూనిటీస్ లోకల్ గా ఎవరైనా సరే డిమాండ్ ఉంటే అడ్జస్ట్ చేయడం కూడా అవసరం. సార్ ఆ కమ్యూనిటీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత గ్యాప్లుంటే వేరే కమ్యూనిటీలను అడ్జస్ట్ చేయండి లోకల్ గా. ఫస్ట్ ప్రియారిటీ నేటివిటీ, ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్. సెకండ్ యాంగిల్, ఆల్ కలెక్టర్స్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, విద్యా వాలంటీర్స్ నో సీట్లు ఖాళీ ఉండి అకామిడేషన్ ఉండేది ఇక్కడే చెప్తున్నా. సెకండ్ యాంగిల్, ఎక్కడ కూడా టీచర్స్ లేరనే పరిస్థితి రాకూడదు. ఇది వాలంటీర్స్ ని పెట్టి ఇవి రిక్రూట్మెంట్ కావడానికి డిఎస్సి లేట్ అయినా ఎవ్రీవేర్ యూ హెవ్ టు రిక్రూట్ వాలంటీర్స్. దీనివల్ల టీచర్స్ వల్ల ఎడ్యుకేషన్ క్వాలిటీ దెబ్బతినకూడదు. అది ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు మీరు కావాలంటే వాలంటీర్ తీసుకోండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కెన్ రివ్యూ అండ్ దెన్ గివ్ ఇన్స్ట్రక్షన్ సూటబుల్. అందరికి ఉపయోగకరంగా ఉంటుంది సార్. ఏది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాలంటీర్స్ గా ఎక్కడైనా డెఫిషియన్స్ ఉంటే సబ్జెక్ట్స్ కి కామన్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఇస్తే మేమందరం దాన్ని పాటించి తీసుకుంటాం. అందుకే ఆ గైడ్ లైన్స్ ఏమంటున్నాను, రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు రిక్రూట్ చేసుకోండి. సార్ సింపుల్ సబ్మిషన్ ఏంటంటే అసలు విజిబిలిటీ లేదు సార్ మాకు టు టేక్ ఎనీ డెసిషన్స్. ఐ వాస్ ద డిపార్ట్మెంట్, వీఆర్ క్రియేటింగ్ ఆల్ ద డాష్ బోర్డ్స్, స్టూడెంట్ టీచర్ రేషియోస్ ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉందో అసలు వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ గెట్ గ్రాన్యులారిటీ ఆఫ్ ద డేటా సార్. మాక్సిమం అనదర్ 1 week ఆ గ్రాన్యులారిటీ వస్తుంది సార్. దెన్ ఆటోమేటిక్లీ అలొకేషన్స్ అంతా సైంటిఫిక్ మేనర్ లో వీల్ కంప్లీట్. గవర్నమెంట్ కూడా విజిబిలిటీ లేదు. మేము టార్చ్ లైట్ వేసుకుని వెళ్తున్నాం, మీరు కూడా వెళ్ళండి. ఆల్ ఆఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద డైరెక్షన్. కర్నూలు కూడా ఆల్మోస్ట్ అలా కేజీబీవీలో సేమ్ అదే ఇష్యూస్. మాకు మొత్తం ఒక 4 మండల్స్ ఎక్కువ మైగ్రేషన్ ఉంటుంది వేరే ఇయర్. వేరే హాస్టల్లో స్కూల్స్ కంటే కూడా కేజీబీవీ ఎక్కువ అడుగుతారు సార్. దాంట్లో మనకి మాక్సిమం 40 seats మాత్రమే ఉంటాయి సార్. సో ఐ రిక్వెస్ట్ సార్ నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ ఇంక్రీజ్ ద స్కూల్ చేయాలి. ఎందుకంటే సార్ పిల్లలు ఒకరి మీద ఒకరు పట్టుకునేంత ఆ సిచ్యువేషన్ అలా ఉంది సార్ అక్కడ. సో కేజీబీ స్కూల్ ఈ ఇయర్ మీరు ఉండేదాన్ని మేనేజ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ కి ఎట్లా మనం ఇంప్రూవ్ చేయాలో విల్ ఇంప్రూవ్ ఇట్. సో మాక్సిమం టీచర్ వేకెన్సీలు కర్నూలులో ఉన్నాయి సార్. బట్ మీరు చెప్పినట్టుగా సార్ ఈసారి ఏం చేసామంటే ఎవరైతే వాలంటీర్ గా ఫ్రీగా స్కూల్ టైం కాకుండా చెప్తారో వాళ్ళని డిసైడ్ చేసి వర్చువల్ క్లాస్ రూమ్ వేర్ ప్లానింగ్ సార్. సెంట్రల్లీ వేర్ డూయింగ్. ఆల్ అంగన్వాడీస్ దీంట్లో సెంటర్స్ లో డ్రింకింగ్ వాటర్ కనెక్ట్ చేయడానికి చూడండి. అన్నిట్లో కూడా 100 days లో ఎలక్ట్రిసిటీ ఇవ్వండి. న్యూట్రీ గార్డెన్స్ అన్ని అంగన్వాడీల్లో నరేగా డబ్బులు కూడా ఖర్చు పెట్టి కొంచెం లింకింగ్ పెట్టి వర్కౌట్ చేయండి. అదే మరి సూపర్వైజర్స్ టీఏ ఇవ్వలేదని చెప్పి ఉద్దేశంతో ఎవరు పోవడం మానేశారు. నౌ టీఏ ఇస్తాం, డిఏ ఇస్తాం. రివైవ్ దట్ సిస్టమ్ అండ్ హ్యావ్ ఏ ప్రాపర్ సూపర్విజన్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. కర్నూలులో సార్ 500 స్కూళ్లలో యాక్చువల్ గా బిల్స్ ఏజెన్సీకి పెండింగ్ ఉన్నాయని చెప్పేసి గ్యాస్ సప్లై లేదు సార్. అందులో మళ్ళీ కట్టల పైకి మళ్ళీ బ్యాక్ వచ్చేసారు సార్. సో అవన్నీ కూడా క్లియర్ చేయండి. డిపార్ట్మెంట్ కెన్ క్లియర్ ఆల్ దీస్ థింగ్స్. అంగన్వాడీస్ ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలాంటి కంటింజెన్సీస్ విల్ గివ్ మనీ ఇమ్మీడియట్ గా సెట్ చేయండి. ఇది వచ్చే స్కూల్ సార్. మనం చూసుకోవాలి. 500 స్కూల్లో ప్రాబ్లం సార్. ఇది ఒక డివోలేటర్. ఓకే. So we'll go to the next subject now, health and family welfare and seasonal condition. Sir, permitted for a small announcement, sir. The 4:40 tea break planned. I think we have served tea, and before the SPs join, there will be a snack break where you can all go out, have your tea and snacks. By the time we'll reorganize the chairs for the joint session, sir. Thank you. That is after the revenue.